వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని బట్టి దేవునికి సన్నిధిలో ఇప్పటి వరకు పాటలు పాడి దేవుని నామాన్ని మనం స్తుతించి ఆరాధించి ఉన్నాం. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. కీర్తనల గ్రంథము 51వ కీర్తన. కీర్తనల గ్రంథము 51వ కీర్తన 10వ వచనాన్ని చదువుకుందాం. దేవా, నాయందు శుద్ధ హృదయము కలుగచేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము. చదవబడిన వాక్యాన్ని ఈ ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. ఈ యొక్క మాటలను ఎవరు రాస్తున్నారు ఏంటి అంటే మనకి 51వ అధ్యాయము ప్రారంభంలో కనబడుతూ ఉంటుంది. దావీదు రాయుచున్నటువంటి మాటలు ఎప్పుడు రాశాడు, ఏ సందర్భంలో రాశాడో కూడా ఈ యొక్క మాటలు మనకు కనబడుతూ ఉంటాయి. దావీదు బెత్షెబా యుద్ధకు వెళ్ళిన తరువాత నాతాను ప్రవక్త అతని యుద్ధకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన. నాతాను దేవుని చేత పంపబడిన వాడై నీవు చేసింది తప్పు అని తన తప్పును తనకు తెలియచేసినప్పుడు దావీదు తన తప్పును గ్రహించి తన తప్పును ఒప్పుకొని ఈ రీతిగా ఆయన దేవునితో మాట్లాడుతున్నటువంటి మాటలే ఈ 51వ కీర్తనలో మనకు కనబడుతూ ఉంటాయి. ఆయన దేవుని దగ్గర మాట్లాడుతూ ఏమని అడుగుతూ ఉన్నాడు అంటే, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము. ఒకటి ఏంటంటే శుద్ధ హృదయము కలుగజేయము. రెండోది ఏమంటున్నాడు, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము అని అడుగుతూ ఉన్నాడు. తన యొక్క అంతరంగములో ఏం కావాలంట? ఎలాంటి మనసు? స్థిరమైన మనసు కావాలి అని అడుగుతూ, అది కూడా ఎలాంటిది కావాలంట? నూతనమైనది కావాలి. ఎలాంటిది కావాలి? నూతనమైనది కావాలి. అది దావీదు యొక్క ప్రార్థన, అది దావీదు యొక్క కోరిక, అది దావీదు అడుగుతున్నటువంటి విన్నపం, నూతనమైనది. ఇప్పుడు జనరల్గా జనవరి 1 ఆల్రెడీ అయిపోయి మనకి 20 రోజులు అయిపోయినా స్టిల్ ఇంకా మనం ఈ 2024 సంవత్సరాన్ని ఏమని పిలుచుకుంటాం? నూతన సంవత్సరం అని మనము సంబోధిస్తూ ఉంటాం. కారణం 2023 అయిపోయింది కాబట్టి 2024 అనేటువంటి ఒక కొత్త సంవత్సరం వచ్చింది కాబట్టి ఈ 2024 మనకి స్టిల్ ఇంక ఎలాగుంది? నూతనమైనదిగానే ఉంది. ఒకవేళ సరదాగా అంటున్నారు, క్రిస్మస్కి కానీ జనవరి 1కి కానీ మనం కొత్త బట్టలు కొనుక్కుని ఉంటాం. ఆ రోజున ఆల్రెడీ ఆ బట్టలను మనము ధరించి ఉండి ఉంటాం. కానీ మన మనసులో ఇప్పటికే అవి ఎలాంటి బట్టలు? కొత్త బట్టలే. ఇప్పటికీ మన మనసులో అవి కొత్త బట్టల్లాగానే ఉంటాయి. ఒకసారి వేసుకొని ఉతికి ఆరేసిన తర్వాత కూడా రెండోసారి మరలా ఇంకొక సందర్భంలో వేసుకున్నప్పుడు మన మనసులో ఏమనిపిస్తుంది? కొత్త బట్టలు. అవునా? కారణం అవి క్రొత్తవి కాబట్టి. అంటే ఒకసారి వాడేసిన అవి మిగతా బట్టలతో పోల్చుకుంటే అవి ఎలాంటివి? కొత్తవి. కాబట్టి దావీదు గారు ఏమని అడుగుతున్నాడు? నూతన మనస్సు నాకు పుట్టించు. మనసు ఎలా కావాలంటే ఆయనకి నూతనమైనదిగా ఉండాలి, నూతనమైనది కావాలి. ఓకే, ఎందుకని నూతనమైనది అడుగుతూ ఉన్నాడు ఆయన?
ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే అప్పటికి ఉన్నటువంటి మనసు ఆయనకు వద్దంట. అప్పటికి ఉన్న మనసు నాకు వద్దు, ఇప్పుడు నాకు ఎలాంటిది కావాలి? నూతనమైనది కావాలి. ఆయన యొక్క ఉద్దేశములో మనము కొన్ని విషయాలను కనుక గమనించగలిగితే, ఆలోచన చేయగలిగితే, పాత మనసులో ఉన్నప్పుడు దేవునికి విరోధముగా ఆయన చేసినటువంటి పనులు, పాత మనసులో ఉన్నప్పుడు దేవునికి వ్యతిరేకముగా చేసినటువంటి పనులు, పాత మనసుతో ఉన్నప్పుడు దేవునికి మరి ఇష్టము లేనటువంటి పనులు చేసినటువంటివి ఏవైతే ఉన్నాయో మరలా ఆయనకు చేయాలనేటువంటి ఆలోచన లేదు, మరలా చేయాలి అనేటువంటి ఉద్దేశం ఆయనకి లేదు. ఇంకా ఎప్పుడు చేయకూడదు, అలాగున నేను ఉండకూడదు, అలాగున చేయకుండా ఉండాలి అంటే ఇప్పుడు నాకేం కావాలి? నా మనసు నూతనముగా ఉండాలి. నా యొక్క మనసు నూతనముగా ఉన్నప్పుడు ఇంకేం చేయను? నేను పాతవి చేయను. గమనించండి, ఈ నూతన సంవత్సరంలో జనరల్గా చాలామంది విశ్వాసులే కాదు, అన్యులైనా సరే చాలామంది కొన్ని నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. నేను ఈ కొత్త సంవత్సరంలో ఇలా ఉండాలి, అలా ఉండాలి, లేదా కొన్ని చేయకూడదు, కొన్ని చెయ్యాలి, కొన్ని తినకూడదు, కొన్ని తాగకూడదు, ఇలాగున కొంతమంది కొన్ని రకాలైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఆ యొక్క నిర్ణయం తీసుకున్నటువంటి వారిలో ఎవరైతే నిజంగా మనసుతో అంటే నిజమైన మారు మనసుతో తీసుకుంటారో అటువంటి వారు ఖచ్చితంగా చేయగలుగుతారు. ఒకవేళ నిర్ణయాలు అయితే తీసుకున్నారు కానీ మనసు మారకపోతే 2023లో ఎలా ఉన్నారో 2024లో కూడా అంతే ఉంటారు. మార్పు కనబడదు, మార్పు జరగదు. కారణం ఏంటంటే మనసులో ఏం రాలేదు? మార్పు రాలేదు కాబట్టి. మనసులో మార్పు రాలేదు కాబట్టి మన యొక్క జీవితాలు మారాలి అంటే, మన యొక్క బ్రతుకులు మారాలి అంటే, మన యొక్క ఆలోచన విధానం మారాలి అంటే, మన యొక్క నడవడిక మారాలి అంటే ముందు మన మనసులు మారాలి, మన యొక్క మనసులు మారాలి. అందుకనే రక్షణ విషయమై మనకు ఏం కావాలని చెప్పేసి వాక్యం చెప్తూ ఉంటుంది? మారు మనస్సు అంటది. ఏం కావాలంటే మనకి? మారు మనసు. మారు మనసు అంటే మారినటువంటి మనసు. సింపుల్గా మనకు అర్థం కావాలి అంటే మార్పు చెందిన మనసు. ఈ ఉదయకాల సమయంలో మన యొక్క జీవితాలు, మనకు బ్రతుకులు, వీటిని మనము పరిశీలన చేసుకోగలిగితే, ఎవరైతే నూతనమైనటువంటి మనస్సు కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా వారు తీసుకున్న నిర్ణయాలను బట్టి, వాళ్ళు తీసుకున్నటువంటి ఆ యొక్క తీర్మానములను బట్టి ఈ లోకంలో వారు జీవించగలుగుతారు. సో ఈ నూతన సంవత్సరంలో అంటే ఈ 2024 అనేటువంటి ఈ సంవత్సరంలో మరి మనము ఎటువంటి మనసు కలిగి ఉండాలి? ఎటువంటి మనసు మనము కలిగి ఉందాం? దావీదు గారైతే ఏమని ప్రార్థన చేస్తున్నాడు? నూతనమైన మనసు కావాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ మనసు కూడా ఎలాంటి మనసు అంట? స్థిరమైనది కావాలంట. ఎలాంటిది కావాలంట? ఆయనకి స్థిరమైనటువంటిది కావాలంట. స్థిరమైనటువంటిది అంటే ఇంకా అటు ఇటు ఎటు వెళ్ళాలో, ఏం చేయాలో అనేటువంటి 2-3 తలంపులుగా కాకుండా ఒకే స్థిరమైనది కావాలి అని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అయితే ఈ ఉదయకాల సమయంలో మనము ఈ నూతన సంవత్సరములో ఎటువంటి మనసు కలిగి ఉంటే బాగుంటుంది?
మనము ఎటువంటి మనసు కలిగి ఉంటే బాగుంటుంది అని కొన్ని మనము వాక్యములో నుంచి ఈ ఉదయకాల సమయంలో ధ్యానం చేద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 11వ అధ్యాయం 6వ వచనం చదువుదాం. చూడండి. 16వ వచనం. 11-16 వారి చర్యలు అట్లుండగా చాలా ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో మనం చదివితే ఒక చిన్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. ఏంటి అంటే, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను వెదకుటకు మనసు నిలుపుకొనిన వారు అని దేవుని యొక్క వాక్యములో మనము చదువుతూ ఉన్నాం. ఎవరంట వీళ్ళందరూ ఎవరంట? యెహోవాను వెదకుటకు మనసు నిలుపుకొనిన వారు. అంటే ఈ యొక్క వచనాన్ని బట్టి నేను చెప్దాం అనుకున్నటువంటి పాయింట్ ఏంటంటే, దేవునిని వెతికే మనసు కలిగిన వారముగా ఉండాలి. మనం ఎలా ఉండాలి? దేవునిని వెతికేటువంటి మనసులో లేకపోతే ఏం చేయలేం. మనసులో లేకపోతే ఏం చేయలేం. మీకు అర్థం కావడం ఒక చిన్న మాట చెప్తా. పిల్లలకి చదువుకోవాలనేటువంటి మనసు ఉందనుకోండి, ఎవరు చెప్పాల్సిన వాళ్ళకి చదవండి. వాళ్ళే టక చదవవలసిన మొత్తం అన్ని సబ్జెక్టులు లేకపోతే ఏ లెసన్స్ చదవాలో అవన్నీ వాళ్ళు చదువుతారు. ఒకవేళ చదవాలనే మనసు లేదు, ఆ టైంలో ఆడుకోవాలనో, టీవీ చూడాలనో, లేకపోతే బయటకు అటు ఇటు తిరగాలనో, ఇలాంటి మనసు ఉండకుండా ఆ సమయంలో మనం చదవమంటే తండ్రి చెప్తే తండ్రి మీద కోపం, తల్లి చెప్తే తల్లి మీద కోపం, లేకపోతే ఇంక ఎవరైనా టీచర్లు చెప్పినా, లేకపోతే హాస్టల్లో పాస్టర్ గారు నేను చెప్పినా, ఇంక ఎవరు చెప్పినా సరే వాళ్ళకి బుర్రకెక్కుద్దా? అబ్బే, వాళ్ళ మనసులో ఏముంది? చదవాలని అయితే మాత్రం లేదు. ఆ టైంలో వాళ్ళు చదవమంటే ఇక చదవలేవు. బలవంతంగా పుస్తకం పెట్టి కూర్చుంటారు తప్ప అక్కడ లోపలికి ఎక్కదు. అది బలవంతంగా చదువుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తారు తప్ప అది బుర్రలోకి ఎక్కదు. అవునా? సో వెతకాలి అనేటువంటి మనసు ఉన్నప్పుడే మనం ఏం చేయగలుగుతాం? దేవునిని వెతకగలుగుతాం. ఆలోచన చేయాలి. ఇక్కడ ఈ యొక్క వచనంలో మనం చదివినటువంటి ఆ భాగాన్ని మనం చదివితే, యెహోవాను వెతుకుటకు మనసు నిలుపుకొనిన వారు తమ పితరుల దేవుడిని యెహోవాకు బలులను అర్పించుటకై ఎక్కడికి వచ్చారంట? యెరూషలేమునకు వచ్చిరి. దేవునిని ఆరాధించాలి అనేటువంటి మనస్సు, ఆయనను స్తుతించాలి అనేటువంటి మనస్సు, ఆయనను కలిగి ఉండాలి అనేటువంటి మనస్సు, సింపుల్గా చెప్పాలంటే ఆయనను వెతకడం అంటే ఆయన ఎక్కడో తగ్గిపోయాడు, పడిపోయాడు, కనబట్టలేదని కాదు, కానీ ఆయన మన జీవితంలో ఎప్పుడు ఉండాలి, ఆయనతో నేను ఉండాలి అనేటువంటి ఉద్దేశముతో మనం ఏం చేయాలి? ఆయనను వెతుకువారముగా ఉండాలి. ఆయనను వెతకడానికి మన యొక్క మనస్సులను నిలుపుకొనిన వారముగా మనం ఉండాలి. ఎంతమంది అలాంటి మనసు కలిగి ఉన్నారు? ఎంతమంది యెహోవాను వెతికేటువంటి మనసు నిలుపుకొనిన వారిగా ఉండగలుగుతూ ఉన్నారు? చూడండి, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతముల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. సొలొమోనా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును, ఆలోచనలన్నిటినీ సంకల్పములన్నిటినీ ఎరిగిన వాడునే ఉన్నాడు. ఏం చేయాలంట?
నీవు ఆయనను తెలుసుకొని హృదయపూర్వకముగాను మనపూర్వకముగాను ఆయనను సేవించుము. ఆయనను వెదకిన ఎడల ఏమవుతాడు? ప్రత్యక్షము. సొలొమోనుకి చెప్తున్నటువంటి మాట, సొలొమోనుకి చెప్తున్నటువంటి మాట, నువ్వేం చేయాలి? దేవుడైన యెహోవాను నీవు వేదకము అని ఆయనకు చెప్తున్నటువంటి మాట. ఒక తండ్రి కుమారుడితో చెప్తున్నాడు ఏమని? దేవుడిని వెతకాలి. ఆలోచన చేయండి, మీ పిల్లలకు ఎంతమంది దేవుడి గురించి చెప్పగలుగుతున్నారు? ప్రార్థన చేయమని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? దేవుడిని అడగమని ఎంతమంది చెప్పగలుగుతున్నారు? ఇప్పటికి కూడా పోయిన వారంలో కూడా నేను చేసిన పని ఏంటంటే, డాడీ నాకు అది కావాలి అని క్యాతి కానీ చేసి కానీ నైసే కానీ ఎవరైనా నన్ను అడిగితే వాళ్ళు నేను చెప్పే ఫస్ట్ మాట ఏంటో తెలుసా? ఏసైని అడుగు అంటాను. నేను వాళ్ళకి నేర్పించేటువంటి విధానం ఇప్పటికీ ఏసైని అడుగు అంటాను. పోయిన వారం వాళ్ళు డాడీ హాలిడేస్ కదా హోటల్ తీసుకెళ్ళి అని అడిగారు. తీసుకెళ్దాంలే అని నా మనసులో నేను ఫిక్స్ అయ్యా. తీసుకెళ్తానన్న సంగతి నాకు తెలుసు, కానీ వాళ్ళకి తెలియదు అప్పటికి. ఇంకా నేనేం చెప్పాను తెలుసా? ముందు మీ ముగ్గురు లోపలికి వెళ్ళి మోకాళ్ళు వేసి మినిమం 10 minutes ప్రార్థన చేయండి అని చెప్పాను. మినిమం 10 minutes ప్రార్థన చేయండి అని చెప్పాను. నైసాకి టైం తెలియదు కదా, వెళ్ళింది మోకాలు వేసింది ప్రార్థన చేసింది వచ్చేసింది, డాడీ చేసేసి ఆటుంది. నేను అన్నాను 10 minutes చేయమని అప్పుడు వచ్చేసేమంటే అయిపోయింది కదా 10 అంటుంది. ఆలోచన చేయండి ఒకసారి. దావీదు తన కుమారునితో చెప్తున్నటువంటి మాటలు, నా కుమారుడా నువ్వేం చేయాలి? నీవు యెహోవాను వెతకాలి. అంటే ఆయన చాలా విషయాలు చెప్తున్నాడు, కానీ ఇందులో ఈ రోజున మన యొక్క టాపిక్ దానికి సంబంధించినటువంటి మాట ఒకటే నేను మీకు చెప్తా ఉన్నా. నీవు వెదిగితే ఆయన నీకు ప్రత్యక్షమగును. మనము కూడా ఎలాంటి మనసు కలిగి ఉండాలి? దేవునిని వెదికే మనస్సు మనము కలిగిన వారముగా ఉండాలి. కీర్తనలో 40వ కీర్తన 16వ వచనంలో వాక్యం ఇలా కనబడుతూ ఉంటుంది. కీర్తన గ్రంథము 40వ అధ్యాయం 16వ వచనం, నిన్ను వెతుక వారందరూ నిన్ను గురించి ఉత్సాహించి సంతోషించుదురుగాక. చూడండి ఒకసారి, ఇక్కడ దేవుడి యొక్క వాక్యంలో చదువుతున్నాం. దావీదు గారు చెప్తున్నటువంటి మాట, నిన్ను వెతుక వారందరూ, ఎవరైతే వెతుకుతారో వారందరూ. ఇక్కడ వెతికినా కొంతమందికే అని ఏమన్నా కనబడుతుందా వాక్యం అంటే? కాదు, ప్రతి ఒక్కరికి. నిన్ను వెతుకు వారందరూ ఏం చేస్తారంట? నిన్ను గూర్చి ఉత్సాహించి సంతోషించుదురుగాక. ఆయనను వెతికితే మనకేమవుతుంది? ఒకటి ఉత్సాహం, రెండోది సంతోషం. ఆయనను వెతికితే ఉత్సాహము సంతోషము అనేది మనం కలిగి ఉండబోతూ ఉన్నాం అని అనుభవంతో దావీదు గారు చెప్తున్నటువంటి మాటలు. కారణం ఏంటంటే ఆయన ఆ యొక్క ఉత్సాహమును, ఆ యొక్క సంతోషమును ఆయన అనుభవించాడు కాబట్టి ఆయన ఇప్పుడు మనకు చెప్తా ఉన్నారు. యువతకాల సమయంలో ఎంతమంది ఈ రకంగా ఈ ప్రకారంగా ఆయనను వెతుకుతూ ఉత్సాహించేవారుగా సంతోషించేవారుగా ఎంతమంది ఉండగలుగుతూ ఉన్నారు? ఒకసారి ఆలోచన చేద్దాం.
రెండవదిగా ఇంకొక మనస్సు గురించి ఆలోచన చేద్దాం. ఇప్పటి వరకు చెప్పినటువంటి దానిలో మొదటిది ఏంటి? నేను చెప్పింది యెహోవాను వెతికేటువంటి మనస్సు. రెండవదిగా ఆలోచన చేస్తే ఇదే కీర్తన గ్రంథములో 86వ కీర్తన, ఈరోజు చదివినటువంటి కీర్తన భాగం 86వ కీర్తన చదివాము కదా, అందులో 5వ వచనం చదువుదాం. చూడండి. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవు. ఇక్కడ వాక్యంలో మనం చదివినటువంటి ఈ మాటను గనక మనం గమనిస్తే ఎటువంటి మనస్సు మనము కలిగి ఉండాలి అంటే క్షమించే మనస్సు. ఎలాంటి మనస్సు? క్షమించేటువంటి మనస్సు. కొంతమందికి ఉంటుంది క్షమించే మనసు, కొంతమందికి ఉండటం లేదు. కొంతమంది క్షమించగలుగుతున్నారు, కొంతమంది ఇంకా 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 వాక్యము తెలిసినా కూడా ఇంకా క్షమించలేకపోతున్నటువంటి మనసు కలిగిన వారు కూడా కొంతమంది ఉండొచ్చు. క్షమాపణ అనేది ఎంత ప్రాముఖ్యం అంటే, పరలోక ప్రార్థనలో మనందరికీ తెలిసినటువంటి మాట ఏముంది? మనము మన ఎడల చేసినటువంటి వారి యొక్క అపరాధములను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించు. అంటే నీవు ఎప్పుడైతే ఎదుట వారిని క్షమిస్తావో దాని ప్రకారంగానే మన యొక్క పాపములు ఏమవుతాయి? క్షమించబడతాయి. బాగా గుర్తుపెట్టుకోండి. నీవు క్షమించేటువంటి మనస్సు నీకు లేకపోతే నీ పాపాలు కూడా ఏమవ్వవు, నో డౌట్ క్షమించబడవు. వాక్యాలు క్లియర్గా మనకు తెలియచేసినటువంటి విషయాలు. మనము ఎప్పుడైతే క్షమించే హృదయము, క్షమించే మనస్సు కలిగి ఉంటామో అప్పుడు కూడా మన యొక్క పాపాలు, అప్పుడే మన పాపాలు క్షమించబడతాయి. కాబట్టి క్షమించే మనస్సు మనం ఏం కలిగి ఉండాలి? క్షమించేటువంటి మనస్సు. కొంతమంది వారి యొక్క మనస్సులను కఠినం చేసేసుకొని సొంత తల్లిదండ్రుల మీద, తోబుట్టువుల మీద ఆలోచన చేయండి. లేకపోతే పాఠాలు చెప్పేటువంటి ఉపాధ్యాయుల మీద ఏం చేసుకుంటున్నారు? కక్షలు, ద్వేషాలు పెంచేసుకుంటున్నటువంటి పరిస్థితులు. నువ్వు ఒక తప్పు చేసినప్పుడు ఒక తండ్రిగా, ఒక తల్లిగా మీరు ఒక మాట అనకూడదా? చెప్పండి సార్, అనొచ్చా అనకూడదా? కానీ ఒక తండ్రి అరే నువ్వు చేసే తప్పురా, లేక ఒక తల్లి అరే నువ్వు చేసే తప్పురా అని చెప్తే అది వాళ్ళకి ఎలాగుంటుందంటే నన్ను అంటావా అన్నట్టుగా వారు కోపాలు, తాపాలు ప్రదర్శించేటువంటి వారు కొంతమంది అక్కడక్కడ కనబడుతూ ఉంటారు. ఒక మంచి చెప్పినందుకు చెప్పిన వాళ్ళ మీద కోపాలు తెచ్చుకున్నటువంటి వారు ఆలోచన చేయాలి సార్. దేవునికి వాక్యం చెప్తుంది, మంచి చెప్పినందుకు నువ్వు కోపపడితే నువ్వు క్షమించడం కాదు, అలా కోపపడినందుకు దేవా నన్ను క్షమించను, నువ్వు దేవుని క్షమాపణ అడగాలి. ఆలోచన చేయండి సార్. నువ్వు ఒక మార్గంలో వెళ్తున్నావు, ఆ మార్గం సరైనది కాదు, నువ్వు వెళ్ళేది సరైన మార్గం కాదు అని చెప్పినందుకు కోపపడిపోతున్నారు. అలా కోపపడినందుకు నువ్వు ముందు క్షమాపణ అడగాలి దేవుని దగ్గర, లేకపోతే ఆ ఎదుట వ్యక్తి దగ్గర. గమనించండి సార్. క్షమాపణ, క్షమించే మనస్సు మనము కలిగి ఉండాలి. ఒకసారి యేసయ్య లోకంలో ఉన్నప్పుడు ఒక పక్షవాయువు గల వాణిని ఆయన దగ్గరికి తీసుకొని వస్తే యేసయ్య వారి యొక్క విశ్వాసాన్ని చూసి ఆశ్చర్యపడి నీ పాపాలు క్షమించబడే నువ్వు వెళ్ళు స్వస్థత పొందు అని అంటే, కొంతమంది పరిసయ్యులు వాళ్ళు ఏమనుకున్నారో తెలుసా? ఏంటి ఈ వ్యక్తి దేవదోషణ చేస్తున్నాడు అనుకున్నారు. యేసయ్య
ఏం చేస్తున్నాడంట? దేవదోషం చేస్తున్నాం అనుకున్నారు. అప్పుడు యేసయ్య వారికి క్లియర్గా ఒక మాట చెప్పాడు. క్షమించు అనేటువంటి మాట చెప్పడం అదేమన్నా సులువైన మాట అనుకున్నారా? అది ఎవరు పడితే వారు చెప్పేది అనుకున్నారా అని చెప్పి నీ పాపాలు క్షమించబడ్డాయని మరలా ఆ వ్యక్తితో చెప్పి ఆ వ్యక్తిని స్వస్థపరిచినట్లుగా దేవుని యొక్క వాక్యములో మనము మత్తయి సువార్త 9వ అధ్యాయంలో చదివితే ఈ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. 6వ వచనం నుంచి ముందు చదువుకుంటూ వెళ్తాయి. గమనించండి సార్, యేసయ్యను సిలువ వేయటానికి ఆయనను తీసుకుని వెళుతూ ఉండగా కొంతమంది ఏడుస్తూ గోల చేస్తూ ఉంటే ఆయన ఏమన్నారు? నా కోసం కాదు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పి సిలువ వేసిన తర్వాత సిలువలో ఆయన మాట్లాడిన మొదటి మాట ఏమంటాడు ఆయన? తండ్రి, మీరు ఏం చేయుచున్నారో మీరు ఇరుగరు కనుక చేయుచున్నారో వారిని క్షమించు. ఆయనను శిక్షించచ్చు, హింసించచ్చు. అలాంటి స్థితిలో కూడా ఆయన ఏమంటూ ఉన్నాడు? క్షమించు. మరి మనం కొంతమంది సరైన కూర ఉండలేదని కోపాలు. ఏంటంట? సరైన కూర ఉండలేదు. ఈ అప్పుడప్పుడు ఎక్కడెక్కడ కనబడతాయంటే, ఒక ఇంటికి కొత్త అల్లుడు ఎప్పుడైనా వస్తే ఆ అల్లుడికి సరైన మర్యాద చేయలేదు. మర్యాద ఏంటి? బిర్యానీ వండలేదు, లేకపోతే చికెను మటన్ వండలేదు అన్నట్టుగా కొంతమంది అలాంటి విషయాలలో కూడా ఏం చేస్తూ ఉంటారు? కోపం పెట్టుకుంటూ ఉంటారు. అవునా? జరుగుతూ ఉంటాయి అక్కడక్కడ. రీసెంట్గా ఈ న్యూస్లో నేను చదివినటువంటి విషయాలు, ఆ ఇంటికి కొత్తలుడు వస్తే ఒకళ్ళు 300 రకాల వెరైటీలు పెట్టారంట ఈ సంవత్సరం. మళ్ళీ అది కూడా ఏంటి? గోదావరి వాళ్ళకు పోటీగా అని రాశాడు. విజయవాడలో పెట్టారంట. ఇది గోదావరి వాళ్ళకు పోటీగా చేశారంట విజయవాడలో. 300 రకాల వంటకాలు పెట్టారంట వచ్చిన ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి. ఆలోచన చేయండి ఒకసారి. అంటే కొన్నిసార్లు కొంతమంది చిన్న చిన్న వాటికి కూడా ఏం చేస్తున్నారు? కోపాలు పెట్టుకుంటూ ఉన్నారు. కానీ యేసయ్య ఆయనను హింసించుచూ ఉన్న, సిలువ వేసేసిన, కొట్టిన, కొరడాలతో కొట్టిన, ముళ్ళ కిరీటం కూర్చిన, స్టిల్ ఆయన ఏమంటున్నాడు? వీరిని క్షమించు. మనల్ని ఎవరు అంతలా చేయలేదుగా, మనల్ని అంతలా హింసించలేదుగా, రక్తాలు కారేదట్టుగా కొట్టలేదుగా. నామే చేస్తావా? అప్పుడు కనబడుతుంది నీకు, నేనేంటి అప్పుడు చూపిస్తా అన్నట్టుగా ఉంటుంది మన తీరు. ఒకవేళ దెబ్బపడినటువంటి పరిస్థితులు ఏమైనా వస్తాయి కదా. క్షమించే మనసు ఏం కలగగలంటే మనము క్షమించేటువంటి మనసు. మన ఎడల ప్రభు కథ ఉంది. ప్రభువా, నీవు దయాళుడవు, క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవ. ఆయన ఎలాంటి వాడు? క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడు. అంటే ఒకటి, ఆ మాటను బట్టి ఆయన నేను ఏం చేయకపోయినా, నేను అడగకపోయినా నన్ను క్షమించేస్తానని అనుకుంటున్నారేమో. జాగ్రత్త. ఒక విషయాన్ని గమనించండి. ఆయన మనం క్షమించాలంటే మనం ఏం చేయాలి? మన స్థితిని ఆయన ఎదుట ఒప్పుకోవాలి. మనము మన స్థితిని దేవుని ఎదుట ఒప్పుకోవాలి. మనం ఒప్పుకొని ఆ తర్వాత ఆయనను క్షమాపణ అడగాలి. అలా అడిగిన సందర్భములో ఆయన ఎలాంటి వాడంట? క్షమించుటకు సిద్ధమైన మనసు గలవాడు. అలాగే మనము కూడా ఏం చేయాలి? క్షమించే మనసు కలిగి ఉండాలి. మనము కూడా క్షమించేటువంటి మనసు కలిగి ఉండాలి. తర్వాత ఇంకొక వచనం చదువుదాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం, మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనం.
సాత్వికుడను దీన మనస్సు గలవాడను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరకను. ఓకే, ఇక్కడ ఇంకొక మనస్సు మనకు కనబడుతుంది. అది ఏంటి అంటే దీన మనస్సు. ఏంటంట? దీన మనస్సు. దీన మనస్సు అంటే దీనమైన స్థితి. అంటే ఇంకొక మాటలో చెప్పాలంటే తగ్గించుకునేటువంటి మనస్సు, వినయ విధేయత కలిగినటువంటి మనస్సు, దీన మనస్సు. నాకు తెలిసినటువంటి వాళ్ళు ఇద్దరు ఉన్నారు దీన మనసు. ఆయన వాళ్ళ పేర్లే దీన మనస్సు. ఆలోచన చేయండి. ఒక ఆయనేమో మచిలీపట్నంలో ఉంటారు, ఇంకో ఆయన ఇప్పుడు ఎక్కడ ఉన్నారో కూడా తెలియదు నాకు, చాలా కాలం అయింది ఆయన కలిసి. దీన మనస్సు. పేరుంటే సరిపోద్దా చెప్పండి? పేరు పెట్టుకుంటే సరిపోద్దా? మన మనసులో ఎలాంటి వారముగా ఉండాలంట? దీనమైనటువంటి వారముగా. ఈరోజు చదివిన కీర్తన భాగంలో ఉన్నాయి. 86వ కీర్తన చదివాం కదా, అందులో మొదటి వచనం చూడండి ఒకసారి. యెహోవా, నేను దీనుడను దరిద్రుడను, చెవియొగ్గి నాకు ఉత్తరమేమో. దావీదు గారి యొక్క ప్రార్థన. నేను దీనుడను అంటే దేవుని ఎదుట ఆయన ఏం చేసుకుంటూ ఉన్నాడు? తగ్గించుకుంటూ ఉన్నాడు. నేను దీనుడను. ఇప్పుడు దేవుని దగ్గర అలా చెప్పాడు అనుకుందాం, ప్రభువా దేవా నేను దీనుడను, నేను దరిద్రుడను అని దేవుని ఎదుట మాట్లాడారు అనుకుందాం దేవునితో. దేవుని తెలీదా ఎవరు ఎటువంటి వాళ్ళం? దేవుని తెలీదా మనం ఎటువంటి వారమో? గమనించండి ఒకసారి. దీన మనస్సు కలిగిన వారముగా, నిజముగా అటువంటి మనసు కలిగి దేవా నేను దీనుడను అని దేవుని దగ్గర మనం చెప్పగలిగే వారుగా ఉండాలి. కానీ కొంతమంది, ఇప్పుడు విషయం ఏంటంటే దావీదు రాజు. దావీదు ఎవరు చెప్పండి? రాజు. అది కూడా దేవుని చేత అభిషేకించబడి ఎన్నుకోబడి పరిపాలన చేయించినటువంటి అటువంటి దావీదు ఏమంటున్నాడు? నేను దీనుడను, నేను దరిద్రుడను. మనం ఏం చేస్తాం? చిన్న చేతగా ఏదో ఒక చిన్న ఉద్యోగం అంటే చాలు, అబ్బో మనం పట్టుకోలేరు. ఎవరు కూడా మనల్ని పట్టుకోలేరు. గమనించండి ఒకసారి. దీనత్వం అంటే దేవుని ఎదుట ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఆయన సన్నిధులు ఎలా ఉండాలి అంటానికి దావీదు గారు ఒక ఉదాహరణగా మనకు కనబడుతున్నారు. 34వ కీర్తన 6వ వచనం చదువుదాం చూడండి. 34వ కీర్తన 6వ వచనం. ఈ దీనుడు మొర్రపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించెను. దావీదు యొక్క ప్రార్థన. ఆయన అంటూ ఉన్నాడు, ఈ దీనుడు మొర్రపెట్టగా, ఈ దీనుడు అడిగితే దేవుడు ఏం చేశాడు? ఆలకించాడు. గమనించండి. ఆ దీనుడే కాదు, ఈ దీనుడు ప్రార్థన చేసిన దేవుడు ఏం చేస్తాడు? ఆలకించేవాడిగా ఉంటాడు. ఆయన ఎదుట మనము ఎప్పటికప్పుడు తగ్గించుకొని ఉంటే దేవుడు ఏం చేస్తాడో తెలుసా? ఆయన అలాంటి దీనులు చేసిన ప్రార్థనను ఆయన అంగీకరిస్తూ ఉంటాడు, ఆలకిస్తూ ఉంటాడు. ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం, అతని శ్రమలన్నిటిలో నుండి అతనిని రక్షించాడు. కాబట్టి మనం ఎలాంటి మనసు కలిగి ఉండాలి అంటే దీన మనసు కలిగిన వారు ఉండాలి. 3 విషయాలు చెప్పా. ఒకటి వెదికే మనసు,
2 క్షమించే మనసు, 3వది దీన మనసు. 4వదిగా ఇంకొక వచనాన్ని మనం చదువుదాం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం చూడండి. మొదటి నుంచి చదువుదాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను గనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. రైట్. ఏం ధరించుకోవాలంట? మనము ఏ మనసు అది? శ్రమపడే మనస్సు. ఎలాంటి మనసు ఇది? శ్రమపడే మనసు. కొంతమందికి కష్టంగా ఉంటుంది. అదేంటండి శ్రమపడే మనసు కలిగి ఉండటం ఏంటి? శ్రమల్లో బాధల్లో ఉన్నప్పుడు విశ్రాంతి కావాలి, లేకపోతే నెమ్మది కావాలి. అలాంటిది శ్రమపడే మనసు కలిగి ఉండాలంటున్నారు ఏంటి అని చెప్పేసి అంటారేమో. వాక్యం ఏమంటుంది? క్రీస్తు శరీరమందు ఆయన శ్రమపడెను కనుక మీరును అట్టి మనస్సును ఏం చేయాలి? ఆయుధముగా మనము ధరించుకోవాలి. ఆయన శిష్యులు ఈ లోకంలో ఆయన చనిపోయిన తర్వాత స్టార్టింగ్లో చాలా అంటే చాలా భయపడి కంగారు పడి బయటకు కూడా వెళ్ళడానికి ధైర్యం లేక ఆ మేడగదిలోనే ఉండిపోయినటువంటి పరిస్థితి. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మ శక్తిని వారు పొందుకున్నారో ఆ తర్వాత జరిగినటువంటి విషయాలు కనుక మనము గమనిస్తే వారు ప్రపంచం నలువైపులా వారు వెళ్ళి క్రీస్తు యొక్క స్వార్థను ప్రకటించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని హింసలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, చివరికి చంపివేసినా సరే వారు ఏం చేయలేదు. వారి యొక్క ప్రాణం పోయేటంత వరకు స్వార్థను ప్రకటించడం వారు ఆపలేదు. ఆ శిష్యులు చాలా అంటే చాలా భయంకరంగా చంపబడ్డారు. చాలా చాలా భయంకరంగా. ఆలోచన చేయండి సార్. ఇదే అధ్యాయంలో కింద చదువుదాం చూడండి. 12-13 వచనాలు. ఏదో ఒక వింత సంభవించినట్లు ఏం పడద్దు? ఆశ్చర్యపడద్దు. మనకి ఏం సంభవించవచ్చు అంట? వింత. ఏదో ఒక వింత. కొత్తది ఏది జరిగినా మనకే వింతే. కొత్తది ఏది జరిగినా మనకే వింతే. పాతది ఏదైనా సామెత ఏదో ఉంది కదా, కొత్త ఒక వింత పాత ఒక రోత అనేటువంటి ఒక సామెత ఏదో ఉంది కదా. కొత్తది ఏది జరిగినా మనకి వింతే. ఇక్కడ వాక్యం ఏమంటుంది? మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గురించి మీకు ఏదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. శ్రమలు ఎలాంటి శ్రమలు అంట? మహాశ్రమలు. ఈ మహాశ్రమలు అనేవి మనం ఎదుర్కోబోతూ ఉన్నాం. ఆల్రెడీ ఎదుర్కొంటూ ఉన్నాం. ఇంకా రాబోయే దినాలలో ఆ శ్రమలు ఏమవుతాయంట? ఎక్కువవుతాయి. ఇక రానున్న రోజుల్లో ప్రశాంతంగా ఉండొచ్చు, రానున్న రోజుల్లో హాయిగా ఉండొచ్చు అనుకుంటున్నారేమో. అబ్బే, రానున్న రోజుల్లో ఏమవుతాయి? శ్రమలు ఎక్కువ అవుతాయి, కష్టాలు ఎక్కువ అవుతాయి, ఇబ్బందులు ఎక్కువ అవుతాయి. అరే ఇదేంటి ఎలా జరిగింది అని ఒక వింతగా చూడొద్దు అని వాక్యం చెప్తుంది. మనకి వాక్యాలు చెప్తున్నాయి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. శ్రమలో ఏం చేయాలంట? సంతోషించాలంట. అంటే సింపుల్గా నేను చెప్దాం అనుకున్న మాట ఏంటంటే, శ్రమ పడే మనసు ఎప్పటి నుంచి మనం ఏం చేసుకుందాం? సిద్ధం చేసుకుందాం. ఎప్పుడైతే దానిని సిద్ధపరచుకుంటామో అప్పుడు వచ్చేటువంటి శ్రమలో మనకి ఏమనిపించదు? అయ్యో బాబు ఎలా అయిపోయింది నా పని,
కొంతమంది ఒక మాటని విని తట్టుకోలేక ప్రాణాలు విడిచిపెట్టేటువంటి వాళ్ళు ఉంటారు. మాటకి అదే శ్రమపడే మనస్సును మనం ఇప్పటి నుంచి సిద్ధపరచుకున్నాం అనుకోండి, ఏమవుదో ఆ సమయం వచ్చినప్పుడు మనము స్థిరంగా నిలబడటానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇంకొక మాట మనం చదువుతాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ప్రభువు మనస్సును ఎరిగి మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము. మనం ఏం కలిగి ఉండాలంట? క్రీస్తు మనస్సు కలిగిన వారము. సో నేను చెప్పేటువంటి ఇంకొక పాయింట్ ఏంటంటే, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఏ మనసు కలిగి ఉండాలి? యేసయ్యకు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 5వ వచనంలో చదివితే అక్కడ పౌలు గారు ఫిలిప్పీలో ఉన్న వాళ్ళకి చెప్తూ క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి అని చెప్తా ఉంటాడు. ఆయన ఏం కలిగి ఉండాలంట? యేసయ్యకు కలిగిన మనస్సు. ఆలోచన చేయండి. మనం ఏం చేస్తామంటే కొంతమందిని చూచి వాళ్ళని అనుసరించేటువంటి వాళ్ళు, కొంతమందికి ఫేవరెట్స్ ఉంటారు, కొంతమంది ఫ్యాన్స్గా కొంతమంది చెప్పుకుంటూ ఉంటారు. వాళ్ళు ఏ షర్ట్ వేస్తే వీళ్ళు అదే షర్ట్ వేయాలి, వాళ్ళు ఏ చీర కడితే వీళ్ళు అదే చీర కట్టాలి, వాళ్ళు ఏ స్టైల్లో ఉంటే వీళ్ళు కూడా అదే స్టైల్ చేయాలి. కొంతమందిని అనుకరించేటువంటి పద్ధతులు. ఓకే, రైట్. ఇక్కడ వాక్యం చెప్తా ఉంది, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మనం కలిగి ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో మన యొక్క మనసు ఎలా ఉండాలి అనడానికి మీకు చెప్తున్నటువంటి కొన్ని పాయింట్స్ ఇవన్నీ. ఎన్ని చెప్పినప్పటికీ ఒకటి, ఎలాంటి మనసు కలిగి ఉండాలి? అది మన చదివిన స్టార్టింగ్ వచ్చినలే స్థిరమైన మనసు గురించి స్టార్టింగ్ వచ్చిన వచ్చేదాం. ఓకే, తర్వాత నేను చెప్పిన విషయాలు, యెహోవాను అది దేవునిని వెదికే మనసు. రెండోది ఏం చెప్పాను? క్షమించేటువంటి మనస్సు. మూడోది ఏం చెప్పాను? దీన మనస్సు. నాలుగోది ఏం చెప్పాను? శ్రమ పడే మనస్సు. ఐదోది ఏం చెప్పాను? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు. ఏం కలిగి ఉండాలి? క్రీస్తు యేసుకు కలిగిన మనస్సును మనము కలిగి ఉండాలి. ఆ తర్వాత ఇంకొక వచనం చదువుదాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 24వ వచనం చదువుదాం. చూడండి. మంచి మనస్సు కలిగి పూర్ణ మనస్సుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. ఇక్కడ ఈ వచనంలో 2 రకాలైన మనసులు కనబడుతూ ఉన్నాయి. ఒకటి ఏంటంట? ఒకటి మంచి మనసు. ఎంతమందికి ఉంది? ఎంతమందికి ఉంది? అందరూ అనుకుంటారు నా మనసు మంచిదే అనుకుంటారు. నా మనసు మంచిది అనుకుంటారు. నిజంగా మంచిదైతే చాలా సంతోషం, దేవునికే మహిమ కలుగును గాక అంటాను నేను. ఇప్పుడు నీ మనసు నిజంగా మంచిది అన్నప్పుడు మనం మంచి మనసు మంచి విషయాలనే ఆలోచన చేయాలి. మంచి మనసు ఏం చేయాలి? మంచి విషయాలనే మనసును పెట్టాలి. మంచి మనసు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా చీడుగా కానీ లేకపోతే వేరే రీతిగా కానీ ఆలోచన అనేది చేయదు. మరి మీ మనసులు నిజంగా మంచివైతే అందరి ఎడల మంచిగానే ఆలోచన చేస్తున్నారా? మీ మనసు మంచిదైతే అందరి ఎడల మంచిగానే ఆలోచన కలిగి ఉన్నారా? గమనించండి. చాలామందికి ఎలాగుంటుందంటే నా వరకు ఇలా, వేరే వాళ్ళకంటే వేరేలేగా అని ఆలోచిస్తారు.
మనకు అనేసరికి ఒకలాగా ఆలోచిస్తాం, వేరే వాళ్ళకి అనేసరికి వేరేలాగా ఆలోచిస్తాం. మన ఇంట్లో వాళ్ళకి టీ చక్కగా పెట్టుకుంటాం, మన ఇంట్లో వాళ్ళకి టీ ఎలా పెట్టుకుంటాం, చక్కగా పెట్టుకుంటాం. అదే వేరే వాళ్ళకి అనేసరికి కొద్దిగా నీళ్ళు ఎక్కువ పడిపోతాయి. మనం అయ్యో పడిపోయిందండి, అవునా? మన ఇంట్లో వాళ్ళకంటే పచ్చడి చక్కగా ఉంటుంది. అదే వేరే వాళ్ళకి పెట్టాలంటే మీ మనసు ఎలా ఉంటుంది, ఎలా ఉంది అంటే ఒకటే, కొద్దిగా కారం ఎక్కువయ్యో ఉప్పు ఎక్కువయ్యో ఆ ఎక్కువైన కారాన్ని తగ్గించడానికి ఎక్కువైన ఉప్పుని తగ్గించడానికి వేసారంటే అది వేరే సంగతి. కానీ మన మనసులో కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మనక ఒకలాగా, వేరే వాళ్ళకి ఇంకోలాగా. మనసులో ఎన్ని రకాలైన ప్లాన్లో, అవునా? ఆలోచన చేయండి సార్. మంచి మనస్సు, అన్ని విషయాలలో ఎలా ఉండాలి మనము? మంచి మనస్సు. కొన్నిసార్లు కొంతమంది అన్నం తింటా ఎదుటి వాళ్ళకి ఒక ముద్ద పెడదాం అనుకుంటారు. ప్రేమతో పెట్టేవాళ్ళు కొంతమంది అయితే వాళ్ళకి ఎక్కువ తెల్లగా పెట్టేవాళ్ళు కొంతమంది. ప్రేమతో పెట్టేవాళ్ళు కొంతమంది అయితే వాళ్ళకి ఎక్కువైపోయి తినలేక అది పాడేయలేక ఏం చేస్తారు, రానండి ఒక ముద్ద పెడతాను రా అని కొంతమంది ఏం చేస్తారు, ఎదుటి వాళ్ళకి ముద్ద పెడతారు. ఏ ఉద్దేశంతో పెట్టినట్టు ఆలోచన చేయండి సార్. మంచి మనస్సు అన్ని విషయాలలో, అంటే పాడేసే టైంకి ఎక్కువ నువ్వు పెడతాం కాదు, పెట్టాలని మనసు ఉన్నప్పుడు నువ్వేం చేస్తావు, ముందుగానే పెడతాం కదా. మంచి మనస్సు ఏం కలిగి ఉండాలి మనము? మంచి మనసు. రెండోది ఇదే వచ్చిన ఇంకొక మనసు ఉంది, అదేంటి? పూర్ణ మనస్సు. అది కూడా ఎలాంటిదంట? పూర్ణ మనస్సు. పూర్ణ మనసు అంటే ఫుల్, సంపూర్ణముగా. అటువంటి మనస్సును మనము కలిగిన వారముగా ఉండాలి అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం, ఇర్మియా గ్రంథం 29వ అధ్యాయం 13వ వచనం చదువుదాం. పూర్ణ మనస్సుతో నన్ను గురించి విచారణ చేయగల మీరు నన్ను కనుగొ. దేవుని ఎప్పుడు కనుక్కోగలుగుతామంట? దేవుని ఎప్పుడు మనం చూడగలుగుతామంట? ఆయన ఎప్పుడు మనకు కనబడతాడంట? పూర్ణ మనస్సు. పూర్ణ మనస్సు. ఆలోచన చేయండి. ఆయనను ప్రేమించేవారు ఎలా ప్రేమించాలి, ఆయనను ఆరాధించేవారు ఎలా ఆరాధించాలి, వాక్యాలు ఏం చెప్పాయంటే పూర్ణ మనస్సుతో. అటువంటి పూర్ణ మనస్సును మనము కూడా కలిగి ఉండాలి. అటువంటి పూర్ణ మనస్సును మనము కూడా కలిగి ఉండాలి. ఇంకొక వచనాన్ని మనం విందాం. పేతురు రాసిన మొదటి పత్రిక, ఓకే దానికంటే ముందు కూడా చదువుదాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం చదువుతాం. చూడండి. సిద్ధమైన మనస్సు మీలో ఎలాగో కలిగెనో అలాగే మీ కలిమి కొలది సంపూర్తి చేయనట్లు మీరు ఆ కార్యమును ఇప్పుడు నెరవేర్చడి. ఈ యొక్క వచనంలో మనం చదివితే పౌలు గారు కొరింథీలో ఉన్నటువంటి వారికి చెప్తూ ఆయన అంటున్నటువంటి ఒక మాటను మనం ఇక్కడ చదువుతూ ఉన్నాం. తలపెట్టుటకు ఎలాంటి మనస్సు కావాలి? సిద్ధమైన మనస్సు. ఏం చేయటానికి? తలపెట్టుటకు. తలపెట్టుటకు అంటే తలను తీసుకుని అలా పెడతాక, తలపెట్టుటకంటే తల పెట్టడానిక? దేనికి? ఒక కార్యము జరగాలి అంటే, ఒక పని జరగాలి అంటే, నువ్వు అనుకున్నది ఒకటి జరగాలి అంటే నీకు ఎటువంటి మనసు కావాలంట? సిద్ధమైన మనస్సు. సిద్ధమైన మనస్సు.
ఎందుకని పౌలు గారు వారితో ఇలాగ మాట్లాడుతున్నారు అని మనం ఆలోచన చేస్తే ఒక విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. ఒక విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు. ఏంటి ఆ విషయం అంటే 8వ అధ్యాయము మొదటి నుంచి మనం చదువుకుంటూ వెళ్తే అక్కడ ఒక విషయాన్ని నేను మీకు సింపుల్గా మీకు అర్థమవుతాక చెప్తాను. అది ఏంటంటే, మరియు వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరించెను. ఏమైందంట నిరుపేదలైనను ఏమైంది? దాతృత్వము బహుగా విస్తరించెను. అంటే వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు? నిరుపేదలు. అంటే పేదలు అంటేనే డబ్బు లేని వాళ్ళు. నిరుపేదలు అంటే సరైనటువంటి తిండి లేక, వస్త్రాలు లేక, ఇల్లు లేక, వసతులు లేక అలాంటి స్థితి కలిగిన వారు. అటువంటి స్థితి కలిగిన వారు నిరుపేదలైనను వారి దాతృత్వముల విషయంలో ఎలా ఉన్నారంట? బహుగా విస్తరించను. అలాంటి స్థితి అయినా సరే ఇచ్చే విషయంలో ఎలా ఉన్నారంట? బహు విస్తారం. ఆలోచన చేయండి ఒకసారి. బహుగా విస్తరించను. ఆయన చెప్తూ ఏమని చెప్తున్నారంటే, అసలు వాళ్ళు చేసినటువంటి దానిని బట్టి మేమే అలా చేస్తారని అనుకోలేదు. 5వ వచనంలో కనబడుతుంది అన్నమాట. వాళ్ళు ఏం చేశారంట? ఇంతగా చేయుదురని మేము అనుకోనలేదు. ఆలోచన చేద్దాం సార్. అటువంటి ఈ యొక్క సంఘాన్ని పౌలు గారు ఏమంటే చెప్తున్నారంటే, కావున తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగెను. ఆల్రెడీ వాళ్ళకి వచ్చేసింది ఆ మనసు, వాళ్ళకి వచ్చింది కాబట్టి తలపెట్టిన కార్యమును వారు ఏం చేశారు? నెరవేర్చగలిగారు. సో ఒక పని జరగాలి అంటే మీరు కూడా ఏం కలిగి ఉండాలి? సిద్ధ మనసు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? సిద్ధ మనసు కలిగి ఉండాలి. చేయాలనేటువంటి ఆలోచన ఉంటాయి మనకి, కానీ సిద్ధపాటు ఉండవు. కొన్నిసార్లు కొంతమంది ఇంట్లో చూడండి, ఒకసారి పెళ్ళికి వెళ్దాం, రెడీ అవ్వండి అంటాం. రైట్, పెళ్లి టైం అయిపోతుంది, వీళ్ళు రెడీ అవ్వరు. ఎందుకో తెలుసా? పెళ్ళికి వెళ్ళటం ఇష్టం లేదు. మనసులో ఉంటే వెళ్ళాలి అని ఎవరో చెప్పనవసరంలా, అందరికన్నా ముందు వీలే రెడీ అయిపోతారు. కానీ మనసులో లేదు కాబట్టి ఎంత చెప్పినా, ఎన్నిసార్లు చెప్పినా అవుతున్నా అంతే. ఇంకా సిద్ధమైన మనసు లేకపోతే ఏది కూడా జరగదు. ఇక్కడ వాక్యం చెప్తుంది, తలపెట్టుటకు సిద్ధమైన మనసు మీలో ఎలాగూ కలిగెను. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 10వ వచనం చదువుదాం. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయం 10వ వచనం. చూడండి ఒకసారి. ఇక్కడ వాక్యంలో మనం చదువుతున్నాం కదా, ఈ చదివినటువంటి యొక్క మాటని గమనిస్తే, వారు వినుటకు తమ మనసు సిద్ధపరచుకున్నారు గనుక వారు ఏం చేయలేకపోయారు? వినలేకపోయిరి. స్టార్టింగ్లో చెప్పాను కదా, చదివే మనసు లేకపోతే వాళ్ళు చదువు దగ్గర కూర్చోబెట్టినా, బుక్స్ ముందు కూర్చోబెట్టినా వాళ్ళు ఏం చేయరు? చదవరు. అలాగే వినే మనసు లేకపోతే వారు కూడా వినరు. వినకపోతే ఏమవుతాయి? వారు యెహోవా వాక్యమందు సంతోషము లేని వారై తృణీకరించరు. ఇష్టం లేక ఏం చేస్తున్నారు? తృణీకరించేటువంటి పరిస్థితి. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. దేవుడు ఇశ్రాయేలీయులందరినీ ఐగుప్తు నుండి కానానుకి నడిపించుచున్నటువంటి ఆ మార్గంలో కొన్ని రోజులు వాళ్ళతో పాటు తెచ్చుకున్నటువంటి ఆహారం వాళ్ళతో ఉంది.
అది బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, లేకపోతే రొట్టెలు కావచ్చు, చపాతీలు కావచ్చు, అది ఏదైనా కావచ్చు. వాళ్ళ దగ్గర కొన్ని రోజుల వరకు ఆహారం అనేది ఉంది. అది ఉన్నంత వరకు వాళ్ళు తిన్నారు. మొత్తం అందరి దగ్గర తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. ఒక రోజుకి మొదలెట్టారు, మాకు తిండేది, మాకు ఫుడ్ ఏది, మాకు ఏది తింటాకి ఏది. ఆడటంలో తప్పేమనుందా? తినకపోతే మనం ఉంటాము కాముగా? మనకు కూడా కావాలి కదా తింటాకి. 3 పూటలా కావాలి. అవి కావాలన్నా మళ్ళీ మధ్యలో ఎక్స్ట్రా స్నాక్స్ కావాలి. పకోడీలోనో, బజ్జీలోనో, చల్లపురుగులోనో ఇవి కూడా కావాలి మనకి కదా. సో వాళ్ళు కూడా ఆడవటంలో తప్పేవిలే. దేవుడు వాళ్ళకి ఏం చేశాడు? మన్నా అనేది ఇచ్చాడు. ఏమి ఇచ్చాడు దేవుడు వాళ్ళకి? మన్నా ఇచ్చాడు. యాక్చువల్గా మన్నా అనేటువంటిది దాని పేరు కాదు. దేవుడు వాళ్ళకి ఆహారం కావాలి 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 అంటే దేవుడు వాళ్ళకి ఆహారం వేస్తే ఆ వచ్చినటువంటి దేవుడు ఇచ్చినటువంటి ఆహారాన్ని చూసి ఇదేంటి అన్నారు. వాళ్ళు ఏమన్నారు? ఇదేంటి అన్నారు. ఆ ఇదేంటి అనేటువంటి దాని పేరే ఇంకొక భాషలో మన్నా అయిపోయింది. అక్కడ మీరు ఆ వచనంలో మీరు చదివితే ఇదేంటి అనేటువంటి దానికి ఫుట్ నోట్లో అర్థం ఉంటుంది. దాని కింద మీకు మన్నా అని కనబడుతుంది. నిర్గమకాండంలో ఈ విషయాలన్నీ కనబడతాయి. ఓకే, రైట్. మొత్తానికి దేవుడు ఏం చేశాడు? వాళ్ళకి మన్నా అనేది ఇచ్చాడు. ఇచ్చినప్పుడు అది ఎలా తినాలి, ఎప్పుడెప్పుడు ఎంతెంత తీసుకోవాలి, అవన్నీ కూడా దేవుడు ఏం చేశాడు? ఇన్స్ట్రక్షన్స్ కింద వాళ్ళకి ఇవ్వడం కూడా జరిగింది. మొదటి శుక్రవారం వరకు వాళ్ళు ఏం చేయాలి? ఇంత తీసుకోవాలి అని దేవుడు వాళ్ళకి రూల్ పెట్టాడు. ఒకవేళ ఎవరైనా ఆ రూల్ ప్రకారంగా కాకుండా ఇంకా ఎక్కువ తీసేసుకుంటే ఏమైపోతుందంటే అది మామూలు వాసన కాదు, ఎలక చచ్చిన వాసన. ఇంట్లో అలాంటి వాసన ఉంటే భరించగలుగుతామా? అలాంటి వాసన వస్తుంది అన్నాడు. 16వ అధ్యాయం నిర్గమకాండం 16వ అధ్యాయంలో చదివితే ఈ విషయాలన్నీ మనకు కనబడుతూ ఉంటాయి. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఇన్ని రోజుల వరకు ఎలా తీసుకోవాలి, విశ్రాంతి దినముకు ముందు రోజు మాత్రం ఏం చేయొచ్చు? ఎక్కువ తీసుకోవాలి, డబ్బులు తీసుకోవాలి అన్నాడు. 2 రోజులకి సరిపడా తీసుకోవాలి. విషయం ఏంటంటే దాని ముందు రోజు వరకు 2 రోజులు సరిపడా తీసుకుంటే కూలిపోయేది. కానీ శుక్రవారానికి విశ్రాంతి దినానికి ముందు తీసుకున్నటువంటిది మాత్రం డబ్బులు తీసుకునేది కాదు. అది అసలు చెడిపోయేది కాదు, లేకపోతే అది కుళ్ళిపోయేటువంటిది కాదు. 6 దినములు దానిని కూర్చుకొనవలెను, విశ్రాంతి దినమున అనగా 7వ దినమున అది దొరకదు అని దేవుడు ముందుగానే చెప్పడం జరిగింది. అయితే దేవుడు వాళ్ళకి తినటానికి మన్నా ఇస్తే కొన్ని రోజులకి వాళ్ళు ఎలా మాట్లాడుతున్నారో తెలుసా? సంఖ్యాకాండం 11వ అధ్యాయం 6వ వచనం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 11వ అధ్యాయం 6వ వచనం. ఈ మన్నా కాక మా కన్నుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకోనిది. ఏం లేదంట? ఈ మన్నా కాక ఏమి లేదా? చికెన్ లేదా? మటన్ లేదా? ముక్కలు లేవా? ఇది ఎప్పుడు చూసిన ఇదేనా? గమనించండి సార్. వాళ్ళ ఆలోచన విధానంలో చూసినా తప్పు లేదు. వరుసగా 3 రోజులు వంకాయ కూర ఇంట్లో వండి పెట్టండి. ఇంట్లో ఏమంటారు? ఈ వంకాయ తప్ప ఏమి లేవా అంటారు. అంటారా? 1 రోజు బాగానే ఉంటుంది, 2వ రోజు బాగానే ఉంటుంది, 3వ రోజు ముత్తేద్ది కదా. ఈ మరి ఇశ్రాయేలీయులకి ఏంటంట? ఈ మన్నా తప్ప మాకు కడు లేదట, ఏమీ లేదు. అయితే ఒక దేవుడు వాళ్ళకి ఎటువంటి ఆహారం ఇచ్చాడు? ఈ మన్నాను గురించి దేవుని యొక్క వాక్యాలలో చూస్తే ఏమని చెప్తూ ఉన్నాయి? ఇది తేనె కంటే మధురమైనది అని, లేకపోతే దేవదూతల ఆహారం అని ఇలాగనే చెప్తూ ఉంటే ఈ ఇశ్రాయేలీయులు ఏమంటున్నారు? మా కన్నులు ఎదుట ఇది తప్ప ఇంకోటి లేదా?
అది తినటానికి కూడా వారికి ఏమి లేదు, సిద్ధ మనసు లేదు. వారికి ఏమి లేదు, సిద్ధ మనసు లేదు. కానీ వాక్యం చెప్తుంది మనము సిద్ధ మనసు కలిగి ఉండాలి. సిద్ధ మనస్సును కలిగి ఉండాలి. దేవునికి ఇవ్వటానికైనా, ఆయన వాక్యాన్ని వినడానికైనా, ఆయన ఆహారము భుజించడానికైనా సిద్ధ మనస్సును కలిగి ఉండాలి. కొన్నిసార్లు కొంతమంది వారానికి 2 రోజులు మన చర్చిలో ప్రార్థనలు ఉంటాయి. ఒకవేళ ఆ వారంలో ఎప్పుడైనా 3వ రోజు ప్రార్థన, అమ్మ 3 రోజులు ప్రార్థనకి వెళ్ళాలా అనేటువంటి ఎంత కష్టమో కొంతమందికి. గమనించండి. శేఖర్ ధనలయ్య గారు మనందరూ తెలుసు కదా, ఎన్నో సంవత్సరాల నుంచి బహుశా ఒక 10 సంవత్సరాల నుంచి నాకు తెలిసి, అంతకుముందు ఇంకెంతకాలం ఉందో నాకు తెలియదు, నాకు తెలిసి ప్రతిరోజు ప్రార్థనే. ఈరోజు ప్రార్థన లేదు అనేది ఉండదు అక్కడ. ఈరోజు ప్రార్థన లేదు అనేది లేదు. సోమవారం పలానా చోట, మంగళవారం పలానా చోట, బుధవారం పలానా చోట, గురువారం, అలాగా వారంలో ప్రతిరోజు ప్రార్థనే. ఈ వారంలో ఒక్క వారం ప్రార్థన లేదనేది లేదు అక్కడ. గమనించండి ఒకసారి. వారి యొక్క విశ్వాసులు మానకుండా వచ్చే వాళ్ళని చూసి నేను ఎంత సంతోషిస్తాను, ఆశ్చర్యపడుతుంటాను కూడా కొన్నిసార్లు. సిద్ధ మనస్సు, దేవుని కొరకైన సిద్ధ మనస్సు, ఆయన పని విషయమైన సిద్ధ మనస్సు, ఆయన పరిచయ కొరకైన సిద్ధ మనస్సు, ఆయన సన్నిధి కొరకైన సిద్ధ మనస్సు, ఆయన యొక్క వాక్యము కొరకైన సిద్ధ మనస్సు, ఇవి మనము కలిగి ఉండాలి. ఎవరైతే ఈ రీతిగా ఈ నూతన సంవత్సరంలో వారు మీరు ఇలాంటి మనస్సును కలిగి ఉంటారు, వీటి వలన మనం ఆత్మీయంగా బలపడటానికి, దేవునిలో నడవటానికి, మన దేవునిలో ఫలించటానికి అవి మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి అని తెలియచేసి మాటలు ముగించున్నాను. కొద్ది మాటలు దేవుడు మనందరి వినికిడిలో ఫలింపచేసి నడిపించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచండి, కళ్ళు మూసుకోరండి. చిన్న ప్రార్థన. మౌమికలుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘన నామమునకు వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. దవా ఈ ఉదయకాల సమయంలో ఈ రీతిగా నీ సన్నిధి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు. వచ్చిన ప్రతి ఒక్కరిని దేవా నీ సన్నిధిలో దేవా నిన్ను స్తుతించడానికి, మహిమపరచడానికి, ఆరాధించడానికి, వాక్యాన్ని ధ్యానించడానికి దేవా మీరు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వందనాలు. దేవా విన్నటువంటి వాక్యములను మా హృదయాలను భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించడానికి, నడవటానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. అలాగే దేవా నీ సన్నిధిలో మీరు ప్రేమించి, దేవా మీరు ఆశీర్వదించి, దేవా మీరు దీవించిన కొలది నీ సన్నిధిలో కానుకలు, అర్పణాలు అర్పించడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరిని 100ంతులుగా, 60ంతులుగా, 30ంతులుగా ఫలింప చేయమని ప్రార్థన చేయుచు ఉన్నాం. అలాగే ఈ సమయంలో దేవా ఈ వారంలో జరగబోయే ప్రతి పనుల్లో, కార్యక్రమాలలో, ఆరోగ్య విషయాలలో, ప్రయాణాలలో దేవాని బిడ్డలైన ప్రతి ఒక్కరికి సహాయం చేయమని ప్రార్థన చేయుచు ఉన్నాం. దేవా ఎవరికి ఎటువంటి అవసరతలు ఉన్నాయో సమస్య మెరిగిన దేవుడు అన్ని విషయాలలో సహాయం దయచేయండి. దేవా ఈ సమయంలో నీ సన్నిధి నుంచి మగురాలు వెలిచి ఉండగా నీ మెండైన దేవునులతో ఆశీర్వాదముతో నింపి నడిపించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోనమ్మని యేసు నామమున ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ కనిన సహవాసము, సహాయము, కాపుదల నడిపేము ఇప్పుడు ఎల్లప్పుడు ఆయన బిడ్డలైన మనందరకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్.